ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మత్తు పదార్థాలు అరికట్టడంతో పాటు పాఠశాల కళాశాలల పరిసరాల్లో పొగాకు సంబంధించిన విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్న డీఎస్పీ కొండయ్య. మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించిన డీఎస్పీ. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయండి. బీజేపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పిలుపు. మదనపల్లె బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్తో కలిసి హర్ఘర్ తిరంగా కార్యక్రమంపై కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే. మత్తు పదార్థాలు అరికట్టడంతో పాటు పాఠశాల కళాశాలల పరిసరాల్లో సిగరెట్లు, బీడీలు వంటి విక్రయించకుండా చర్యలు చేపడుతున్నామని డీఎస్పీ కొండయ్య నాయుడు పేర్కొన్నారు. నేడు మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ, క్రమబద్ధీకరణపై చర్యలు చేపడతామన్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారము, మా సుపీరియర్ ఆదేశాల ప్రకారము ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ ప్రయారిటీ, మన విద్యాశాఖ మంత్రి గారి ప్రయారిటీ ప్రకారము స్కూళ్ళు, కాలేజీలు దగ్గర ఎక్కడే కానీ ఈ మత్తు పదార్థాలు విక్రయాలు జరగకుండా, పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా వాళ్ళపైన నిఘా పెట్టి ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో వాళ్ళు స్టేషన్ పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. మూడో ఫేజ్లో వాళ్ళపైన ఇంకా ఎట్లాంటి కనికరం చూపకుండా శిక్షలు పడే విధంగా కేసులు ఇష్యూ చేస్తాము. అదేవిధంగా అందరికీ హెచ్చరిక ఏమిటంటే, చిరు వ్యాపారస్తులకు కానీ మిగతా బంక్ నింపే వాళ్ళకి కానీ స్కూల్ ప్రిమిసెస్లో ఎక్కడే కానీ సిగరెట్లు కానీ బీడీలు కానీ ఈ మత్తు కలిగించే విషయాలు ఏదే కానీ అమ్మకూడదని హెచ్చరికలు చేస్తున్నాము. ఎవరైనా ఆ విధంగా అమ్మిన ఎడల వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అది ముఖ్యంగా గంజాయి పైన ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ లేని పోరాటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మేము ప్రయారిటీ వచ్చేసి మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. ఈ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండడానికి కారణము దినదినానికి వాహనాల యొక్క సంఖ్య పెరిగిపోవడం ఒకటి. అదేవిధంగా మదనపల్లి పట్టణంలో రోడ్ల యొక్క విడ్త్ చాలా తక్కువగా ఉంది. ఏమైనప్పటికీ మా శాయశక్తుల మాకుండే ఫోర్స్తో, మాకుండే సోర్స్తో, మా యొక్క మెటీరియల్ కలిపి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడానికి ప్రయత్నం చేస్తాము. ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో భాగంగా ఈ ఆటోల పైన, ఈ పిల్లలు మైనర్ రైడింగ్స్ పైన, ఈ పిల్లలు హై స్పీడు సైలెన్సర్ లేకపోవడం పైన, లేదా బైక్ రేసింగ్ల పైన కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మా ప్రయారిటీ రీసెంట్గా జరిగినటువంటి ఈ భూ సమస్యలకు సంబంధించి రికార్డు దగ్ధమైన విషయంగా చాలామంది బాధితులు వస్తున్నారు. వాళ్ళకు న్యాయం జరిగేదానికి మా దగ్గర ఏ కంప్లైంట్ వచ్చినా కూడా రెవెన్యూ ఆఫీసర్స్కి దాని గురించి వెరిఫికేషన్ కోసము రిపోర్ట్ పంపుతాము. రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అది కబ్జా జరిగిందా లేదా తెలుసుకొని కబ్జా చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మిగతా వారికి కూడా తెలియజేయడం, భూ కబ్జాలకు పాటుపడే ఎవరైనా కావచ్చు, మదనపల్లిలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మీకు చాలామంది పోలీస్ స్టేషన్ల దగ్గర పోలీసులతో మాట్లాడతాము, మేము అది చేస్తాము అని దళారులతో చెప్పి అమాయకులను మోసం చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని తెలిసింది. వాళ్ళపైన కూడా ప్రత్యేక నిఘా పెట్టి వాళ్ళు స్టేషన్ ప్రెమిసెస్లో లేకుండా చేస్తాము. ముఖ్యంగా మీడియా ముసుగులు కూడా కొంతమంది ఈ విధంగా నాకు సిఐ తెలుసు, డిఎస్పీ తెలుసు, వాళ్ళు తెలుసు, నేను మాట్లాడి వస్తాను, నువ్వు బయట ఉండని చెప్పి మాతో మాట్లాడి వాళ్ళు పేదోళ్ళు సార్ ఏం లేదని చెప్పి మాతో చెప్పేసిపోయి బయట పోయి నేను మాట్లాడి వచ్చాను అని చెప్పేసి వాళ్ళతో తీసుకుంటున్నారని తెలిసింది. మీడియా మిత్రులకు ముఖ్యమైన గమనిక ఏమంటే, మీరు పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేదు. మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్తో మేము ఇస్తాము. మీకు సహాయకంగా ఉండేదానికి ఒక పిఆర్ఓని కూడా మా తరఫున మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేసుకొని స్టేషన్ల దగ్గర ఎస్ఐ కోసము, సిఐ కోసము, డిఎస్పీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ కాల్ లేదా మీరంతా గ్రూప్ క్రియేట్ చేసి ఏదైనా పెట్టినా కూడా మేము దాంట్లో మీకు సమాచారాన్ని చేరవేస్తాం. తర్వాత ముఖ్యంగా మదనపల్లి పట్టణ ప్రజలు చాలా శాంతి కాముకులు, చాలా డీసెన్సీగా ఉండేవాళ్ళు. వీళ్ళు విషయంగా మేము ఫ్రెండ్లీ పోలీస్ ఏర్పాటు చేస్తాము. ఎవరైనా ఏ బాధితుడైనా ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎప్పుడైనా కూడా మమ్మల్ని వచ్చి సంప్రదించవచ్చు, వారి యొక్క కష్టాలు తెలుపుకోవచ్చు. ఈ డిఎస్పీ ఆఫీస్ ఎప్పుడు కూడా 24/7 మా దగ్గర ఇక్కడ ఒక సెల్ ఏర్పాటు చేయనాము. వాళ్ళు ఏ ఫిర్యాదు అయినా ఇవ్వచ్చు, ఏ కాల్ అయినా చేయొచ్చు, మా ఫోన్ కూడా ఎప్పుడు ఉంటుంది. మీరు మా యొక్క సర్వీసులు లేకుంటే సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము.
ఈరోజు ఈ పత్రికా సమావేశానికి హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె బీజేపీ కార్యాలయంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, నాయకులు ఎల్లంపల్ల ప్రశాంత్, ఆకుల కృష్ణమూర్తి, బర్నేపల్లి రవికుమార్, కిరణ్, భువనేశ్వరి, సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతోనే భారతదేశం ప్రపంచ గురువుగా అవతరిస్తుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ మొదటగా భారతదేశ సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడని కొనియాడారు. ఆయన పిలుపు మేరకు ఈ నెల 15వ తేదీన ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ రాయలసీమ జోన్ ఇన్ఛార్జిగా కాపు రామచంద్రారెడ్డి గారు అలాగే కూర్చోండి. ఒక చేరేమో ఈ సంవత్సరం మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవానికి వికసిత్ భారత్ అనేది ఒక థీమ్ మనకు ఇవ్వటం జరిగింది. 2014 సంవత్సరంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో 10వ స్థానంలో ఉంటే ఈరోజు మనం ప్రపంచంలో 5వ స్థానం చేరుకున్నాం. గౌరవ ప్రధానమంత్రి వర్యులు వారు ఆశయం ఏదైతే ఉందో 2047 సంవత్సరంకి మన స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరములు అయిన సందర్భంన భారతదేశం ప్రపంచ స్థాయిలో అగ్రగామి స్థానంలో ఉండాలనేసి వారి యొక్క కళ. దానికి అనుగుణంగా వికసిత్ భారత్ అనే ఒక అజెండాతో వారు దేశ అభివృద్ధి కానీ దేశంలో సంక్షేమ పథకాలు కానీ మనకు అందించడం జరుగుతుంది. ఆ యొక్క వికసిత్ భారత్ థీమ్తో ఈ యొక్క ఏదైతే స్వాతంత్ర దినోత్సవం థీమ్తో మనం జరుపుకోవటం జరుగుతుంది. అదే కాకుండా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం ఏదైతే ఉన్నదో దాంట్లో ప్రతి భారతదేశ పౌరుడు వారందరూ కలిసి ఒక పండగలా చేసుకోవాలి అని ఒక ఆలోచనతో హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద మన జాతీయ పతాకం ఏదైతే ఉన్నదో అది ఎగరేయాలి అనేసి ఒక ఆలోచనతో పార్టీ శ్రేణులకు అందరికీ కూడా వారు పిలుపునివ్వటం జరిగింది. అదే కాకుండా భారతదేశ ప్రతి పౌరుడు కూడా వారు ఈ యొక్క కార్యక్రమానికి వారు ఘనంగా చేసుకోవాలనేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలని, సబ్కే సాత్ సబ్కా వికాస్, అందరినీ కలుపుకోవాలి, అందరూ అభివృద్ధి కావాలని ఈరోజు వికసిత్ భారత్ ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగమగా ఉంచాలనేటువంటి తపనతోటి ఇక తల్లి పేరుతో ఒక చెట్టు ఈ పర్యావరణ ఏదైతే ఉందో అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించి ఈరోజు మళ్ళీ ప్రజల్లో ప్రత్యేకించి యువతలోనూ భావి పౌరులైనటువంటి పిల్లల్లోనూ దేశం గురించి ఒక ఆలోచన రావాలి, దేశం పట్ల భక్తి భావాలు రావాలి, దేశ ప్రేమ వాళ్ళల్లో కలిగించాలి అని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గతంలో కూడా జరుపుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దగ్గర పడుతున్న దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకుపోయి ప్రతి ఇంటి మీద కూడా మూవన్నెల జెండా రెపరెపలాడాలి. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని జాగృతపరిచి ప్రతి ఒక్కరి ఇంటి మీద కూడా మూవన్నెల జెండా ఎగరవేసి దాని ఫోటోని మళ్ళీ హర్ ఘర్ తిరంగా పోర్టల్లో అప్లోడ్ చేయాల్సిన కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వెంటనే మండల స్థాయిలో కూడా ఈ సమావేశాలు జరిపి
అక్కడి నుంచి బూత్ స్థాయిలో కూడా వాళ్ళు పనిచేసి ప్రతి బూత్ స్థాయిలో కనీసం 100 ఇళ్లపైన జెండాలు ఎగురవేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేయడానికి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, బూత్ స్థాయిలో కూడా మొత్తం క్యాడర్ని అప్రమత్తం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆధారాలు లేకుండా కేవలం మీడియా కథనాలు, ప్రతిపక్ష నాయకుల ఆరోపణల ఆధారంగా పెద్దిరెడ్డి కుటుంబంపై విమర్శలు చేయడం బాధాకరమని పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతకాయల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి విమర్శించారు. నేడు మదనపల్లె పట్టణ సమీపంలోని నరేష్ కుమార్ రెడ్డి గృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాస్తవాలు వెలుగులోకి తేవాలన్నదే తమ డిమాండ్ అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర దగ్నం కేసు విచారణ ప్రభుత్వ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా జరపాలని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి కుటుంబం అవినీతికి ప్రోత్సహించదని చెప్పారు. సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్నం కేసులో పెద్దిరెడ్డి కుటుంబంపై ఎలాంటి నిర్ధారణ లేకుండా సామాజిక మాధ్యమాల్లో వారిపై తప్పుడు కథనాలు రావడం బాధాకరమన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం మీద ఆరోపణలు చేస్తూ అనేకమైనటువంటి కథనాలు ప్రసార మాధ్యమాల్లో ప్రసారం కాబడ్డాయి. అయితే ఇప్పటి వరకు కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ కాలేదు. నిర్ధారణ అయినట్టు కూడా పోలీస్ అధికారులు ఎక్కడ కూడా ప్రకటించలేదు. మరి ఈ పరిస్థితుల్లో ప్రసార మాధ్యమాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం పైన కథనాలు రావడం ఇది మంచి సంప్రదాయం కూడా కాదు. ఇన్వెస్టిగేషన్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాస్తవాల ఆధారంగా ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినారో వారిపైన మాత్రమే చర్యలు చేపట్టాలి. కానీ పత్రికా కథనాలను ఆధారంగా చేసుకుని లీడ్ తీసుకొని రాజకీయ ప్రత్యర్థి వాళ్ళు ఏదైతే పేర్లు ఇస్తే వాటిని ఆధారంగా మరి కేసులు నమోదు చేయడం కూడా ఇది సంప్రదాయం కాదు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం. అదేవిధంగా ప్రభుత్వం కూడా రాజకీయ కక్షతో కానీ ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే ఏదైనా చెప్పాలనుకుంటే వాస్తవాలు చెప్పాలనుకుంటే వారు చెప్పే గొంతుకును నొక్కే విధంగా మరి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ వారు కూడా చేయకుండా చూడడము బాధ్యత అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి వాటిని ఎప్పుడు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయలేరు. కాబట్టి వాస్తవాలు ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో మరి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు తీసుకొని వస్తారు బయటంతా కూడా. మరి బయట వచ్చేంత వరకు కూడా అందరూ కూడా సమయం పాటించాల్సిన అవసరం ఉంది. మరి బాధితులంతా కూడా ఎవరైతే భూములు ఇబ్బంది పడిన వాళ్ళు, మరి ఎవరైతే నష్టం జరిగిన వాళ్ళంతా కూడా ఇప్పటికే అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద పోలీసులుగా దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి దీని మీద అందరూ కూడా సమయం పాటిస్తే ఖచ్చితంగా కొద్ది రోజుల్లో వాళ్ళకు కూడా వెలుగులోకి వస్తాయి. పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ అవినీతి కార్యకలాపాలు ఎప్పుడూ ప్రోత్సహించింది. ఎవరు కూడా ఆయన ఎప్పుడు అవినీతి చేసినట్టు కానీ అవినీతి ప్రోత్సహించినట్టు కానీ ఇంతవరకు మీరు గమనిస్తే పత్రికా కథనాలు రాజకీయ కక్షంగా రాజకీయ ప్రేరితంగా వస్తున్నాయి. నేను కోరుకునేది ఏమంటే పత్రికా కథనాల ఆధారంగానో రాజకీయ ప్రతిపక్షాల కథనాల ఆధారంగానో ఇన్వెస్టిగేషన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం. అట్లా చేయకుండా రాజకీయ కక్షలు రాజకీయ వేదికల ప్రకారంగా ఏదైనా ఇది కాదు ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏదైనా కేసెస్ కానీ ఈ మధ్య అదేకంగా ప్రజలు చాలా భయాందోళనకి ఎందుకు పోతున్నారంటే మనం ఏమైనా సరే వాస్తవాలు మాట్లాడినా కూడా కేసులు పెడతారనే పరిస్థితులు ఈరోజు ఉన్నాయని ప్రజలు భయపడుతున్నారు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో విధంగా ఇంతవరకు పోలేదు. పత్రికా కథనాల ఆధారంగా కాకుండా రాజకీయ ప్రత్యర్థుల మోటివ్ ఉండే వాళ్ళ కథనాల ఆధారంగా కాకుండా వాస్తవంగా ఎవరైతే చేశారో ఎవరైతే చట్ట వ్యతిరేకంగా అవినీతి చేస్తూ వచ్చారో వారి మీద చర్యలు చేపడుతూ ఆగస్టు 13న హైదరాబాద్లో మందకృష్ణ మాదిగ స్వాగత ర్యాలీని జయప్రదం చేయాలని మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ చిలుమూరు శ్రీనివాసరావు మాదిగ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు ఎంఈఎఫ్ మదనపల్లె ప్రాంత ముఖ్య ప్రతినిధుల సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జాతీయ నాయకులు కె నరేంద్రబాబు మాదిగ, ఎంఏఎఫ్ జాతీయ కార్యదర్శి ఓవి రమణ, ఎంఏఎఫ్ సీనియర్ ఉపాధ్యక్షులు గంపర శ్రీను గంగాధర్, ఎంఏఎఫ్ నాయకులు ప్రార్థసారథి, ఏఈ విజయభాస్కర్, సెక్రటరీ రవి, అల్లురయ్య, ల్యాబ్ శ్రీను, ఎంఎఫ్సి సూరి, ఎంఎస్పీ నియోజకవర్గ కో ఇన్ఛార్జ్ మనోహర్, ఎంఆర్పీఎస్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిపల్లె వేణు, మండల నాయకులు శ్రీరాములు, ఆటో శ్రీను, గోవిందలతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక ఉద్యమాల చరిత్రలో ఒక నూతన అధ్యయనానికి లిఖించిందని, హక్కుల సాధనకై పోరాడుతున్న పలు సామాజిక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. మందకృష్ణ మాదిగ ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా ఎంతో నిబద్ధత, నిజాయితీతో అలుపెరగని పోరాటం చేయడంతోనే 20 ఏళ్ల వర్గీకరణ పోగొట్టుకున్న సుప్రీంకోర్టులోని తిరిగి సాధించామన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధించేందుకు అన్ని రకాలుగా అండగా నిలబడ్డ ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులకు మాదిగ జాతి పక్షాన ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు అన్ని రాష్ట్రాల్లో సత్వరమే అమలు జరగాలంటే మరొక బలమైన ప్రదర్శన జరగాలని, స్వాగత ర్యాలీ కూడా జాతి ప్రయోజనానికి ఉపయోగపడేలా మారాలన్నారు. ఈ 30 సంవత్సరాల కాలంగా ఎంతో కష్టపడిన నాయకులకి, సపోర్ట్ చేసిన సమాజానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయాధిపతులకు మా కృతజ్ఞతాభివందనాలు. ఇది కేవలం మాదిగల విషయమే కాకుండా మొత్తం భారతదేశంలోని కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే అవకాశం ఇవ్వకుండా ఏ రాష్ట్రమైనా అన్యాయం జరిగితే చేసుకోవచ్చు, ఎస్సీలలో చేసుకోవచ్చు, ఎస్టీలలో చేసుకోవచ్చు అని చెప్పేసారని, దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఇలాంటి అన్యాయం ఎక్కడ జరిగినా అది సవరించుకోవడానికి భాగంగా ఇచ్చిన తీర్పు చాలా గొప్ప తీర్పు. అది ఈ సమాజానికి మేలు కలుగుతుంది, సమన్యాయం ఏర్పడుతుంది. ఇట్లా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 2 రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మేము ఇమ్మీడియట్గా చేస్తామని చెప్పేసేసారని వారు ప్రకటించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా వారు చక్కగా దీనికి స్పందించేసి దీన్ని ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటామని చెప్పేసేసారని అన్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా మాకు చట్టం చేసి, ఆ చట్టం ద్వారా మాకు ఫలితాలను మరింత తొందరగా మా జాతికి అందించాలని చెప్పేసేసారని కోరుకుంటూ 30 సంవత్సరాల మాదిగల చిరకాల స్వప్నం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ. ఆ వర్గీకరణ కోసం ఒక మారుమూల గల్లీలో ఉద్యమాన్ని మొదలుపెట్టిన మందకృష్ణ మాదిగ గారు అనేక అవాంతరాలు, అడ్డంకులు, నిందలు, అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొని, అణచివేత నుంచి ఎదుర్కొని గల్లీలో మొదలుపెట్టిన ఉద్యమం ఢిల్లీ కేంద్రంగా సుప్రీంకోర్టులో విజయం సాధించి మాదిగలకు జన్మాంతం గుర్తుండిపోయే ఒక గొప్ప బహుమతిని కృష్ణమాదిగ గారు మాదిగకి ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగస్తులందరూ కూడా మీ కుటుంబాలతో సైతం హైదరాబాద్ తరలి రావడానికి సిద్ధంగా కావాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మాకు ఇంతటి ఘన విజయం మేము సాధించడానికి ఒక సామాజిక ఉద్యమం 30 సంవత్సరాల తర్వాత భారతదేశ చరిత్రలోనే నిరాటంగా జరిగి ఈరోజు విజయం సాధించడానికి ప్రధాన కారణం, ఇలాగ మా పెద్దలు చెప్పినట్టు మాదిగ అమరవీరులు, 30 సంవత్సరాలుగా అలుపెరగి పోరాటం చేస్తున్న ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు, మేము ఇంత ముందుకు వెళ్ళడానికి, విజయం సాధించడానికి మాకు అండగా నిలబడినటువంటి ఈ సమాజంలో అన్ని రాజకీయ పార్టీలకు, కుల సంఘాలకు, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పెద్దలు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా మా శ్రేయభిలాషులు, ఇతరత్ర విభాగాల్లో ఉన్నటువంటి నక్సలైట్లు, మావోయిస్టులు, అంటే వీళ్ళు లేదన్న ప్రసక్తి లేకుండా ఆఖరికి మా ఆత్మీయ మాలకులంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక అంబేద్కర్స్లు కూడా మాకు అండగా నిలబడ్డారు. వారందరూ సహకారంతో, విశ్వస్తో మేము ఈరోజు విజయం సాధించాం. ఈ విజయం మాకు ఒక్కరికి పరిధి కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా మేము ఈ భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల, పేద వర్గాల పక్షాన భవిష్యత్తు పోరాటాలు కూడా మందకృష్ణ నాయకత్వంలో సిద్ధమవుతామని కూడా గుర్తు చేస్తూ ఈ అవకాశం కల్పించారు. 30 సంవత్సరాలు పోరాటం చేసి ఈరోజు ఈ ఫలితము పొందినామంటే ముఖ్యంగా మా జాతీయ నాయకులు శ్రీనివాసరావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, తర్వాత మా నరేంద్ర గారు, తర్వాత ఇక వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, మనోహర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఈ ఉద్యమంలో తన వంతును కృషి చేస్తూ కష్టాలు, బాధలు, కోర్చులు అన్నీ ఇచ్చేసి ఈరోజు సమాజ నిర్మాణం కోసం ఈ వర్గీకరణ సాధించినందుకు మాకందరికీ చాలా గర్వకారంగా ఉంది. ఈరోజు మాకు అందరూ స్వాతంత్రం వచ్చింది అనే
అంశాన్ని ఈరోజు పూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ఆహ్వానిస్తున్నామంటే ఆస్వాదిస్తూ ఉన్నాము. కాబట్టి అన్ని వర్గాలకు వర్గీకరణ ఉంది, అన్ని కులాలకు వర్గీకరణ ఉంది. తర్వాత ఫార్వర్డ్ కాస్ట్లో ఉన్నటువంటి వారికి కూడా ఓబీసీ వర్గీకరణ జరిగింది, బీసీలో వర్గీకరణ జరిగింది. తర్వాత ఎస్సీల్లో మాత్రము ఈ విధంగా కొన్ని ఆటంకులు జరిగినాయి. ఆ ఆటంకులకు సుప్రీంకోర్టు వారు మాకు సవిన్యాయం జరిగింది. అందుకే మా విజయము మా అన్న మేము మా జాతంతా అతని చెప్పిన బాటలోనే మేము నడుస్తామని కోరుకుంటూ, ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో ఏదైనా న్యాయం జరిగిందంటే ఇప్పుడు మొట్టమొదట ఈ సామాజిక న్యాయం ద్వారా ఇదొక గొప్ప ఉద్దేశం అనేసి మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా దీన్ని బట్టి ఏమర్థమైందంటే సమాజానికి న్యాయం ఆలస్యం కావచ్చు కానీ చివరికి న్యాయమే గెలుస్తుందని తెలియజేశారు. ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏదో మాదిగలకు మాత్రమే న్యాయం జరిగిందని ఒక అపోహతో ఇంకా చిన్న చిన్న తెలియని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక్క మాదిగలకే కాదు, ఈ ఎస్సీలో ఉన్న 59 వర్గాలకు అందరికీ ఇంకా తక్కువగా ఉన్న రిజర్వేషన్లు అంటే ఇంకా పూర్తిగా అనుభవించుకోలేని రెల్లి, మిగిలిన బైండ్ల, డక్కల, మాస్టీను ఇటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది సామాన్యమైన ఎస్సీ కులాలందరికీ కూడా న్యాయం జరిగిందని గుర్తించాలని ఈ సమాజాన్ని కోరుకుంటూ, ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుని ప్రస్తుతం ముఖ్యమంత్రులుగా ఉన్న ఇద్దరు తొందరగా అమలు పరిచి దీనికి న్యాయం చేయాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మా జాతీయ అధ్యక్షులైన చిలుమూరి శ్రీనివాసరావు గారు ఏ ఆదేశాలు ఇచ్చినా దానికి అనుగుణంగా మేము అమలు పరచడానికి ముందుంటామని ఉద్యోగుల తరఫున తెలియజేస్తూ, విద్యార్థులు క్రీడల్లో రాణించి భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురాలని నవోదయ పాఠశాల ప్రిన్సిపల్ గోవిందరావు కోరారు. నేడు మదనపల్లె సమీపంలోని జవహర్ నవోదయ విద్యాలయం నందు హైదరాబాద్ రీజనల్ అథ్లెటిక్ మీట్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ వేల ఇదం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్నత తెలివైన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కారాదనే ఉద్దేశంతో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ నవోదయ విద్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయన ఆలోచనలను విద్యార్థులు అందరూ స్ఫూర్తిగా తీసుకుని దేశం గర్వించే పౌరులుగా ఎదగాలని కోరారు. అదేవిధంగా విద్యార్థులు క్రీడలను రాణించే దేశం గర్వించే విధంగా ప్రపంచ స్థాయిలో తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. Extra teachers, new languages, excels and essence of identity. That road show will be taken at 8:45. And house captains will ensure that all the students are present here. Even if they are engaged in any other activity, they must. Hello. One of the band guys come out to the stage. అందరికీ నమస్కారం అండి. నా పేరు పి గోవిందరావు, ప్రిన్సిపాల్ జవహర్ నవోదయ విద్యాలయ వలసపల్లి. మాకు క్లస్టర్ లెవెల్ అథ్లెటిక్స్, రీజనల్ లెవెల్ అథ్లెటిక్స్ మరియు నేషనల్ లెవెల్ యోగా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. దీనికి ఈరోజు 7వ తేదీ, 8వ తేదీ నుండి ఈ 2 రోజులు క్లస్టర్ లెవెల్ అథ్లెటిక్స్ జరుగుతూ ఉంది. దీనికి మా విద్యార్థులతో సహా మిగతా విద్యాలయాల స్టూడెంట్స్ వాళ్ళతో పాటు ఎస్కార్ట్స్ వచ్చినారు. ఇక్కడ ఈరోజు రేపు ఈ క్లస్టర్ యాక్టివిటీస్ జరుగుతాయి. దీని తర్వాత మళ్ళీ సెలెక్ట్ అయిన టీంలు, వేరే వేరే చోట సెలెక్ట్ అయిన టీంలన్నీ కూడా ఇక్కడ వచ్చి 12, 13, 14 ఈ నెల ఈ 3 డేట్లలో
మళ్ళీ రీజనల్ లెవెల్స్ అథ్లెటిక్స్ జరుగుతూ ఉంది. దానికి అన్ని రకాల ప్రిపరేషన్స్ మేము చేసుకున్నాము. ఈ రెయిన్ కారణంగా కొంచెం ఇన్కన్వీనియన్స్ జరిగింది. అయినా కానీ మేము మా స్టాఫ్ మా స్టూడెంట్స్ అందరం కూడా నిరవధికంగా శ్రమపడుతూ దీన్ని మెయింటైన్ చేస్తున్నాము. తర్వాత నేషనల్స్ యోగా ప్రోగ్రాం వచ్చే నెల అంటే సెప్టెంబర్ 12, 13, 14 తేదీల్లో జరుగుతుంది. దాన్ని కూడా త్రూఅవుట్ ఇండియా కంట్రీ లెవెల్లో డిఫరెంట్ టీమ్స్ డిఫరెంట్ జేఎన్వీస్ నుండి వస్తూ ఉన్నాయి. వాళ్ళకు కూడా పటిష్టమైన అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వీటి కోసం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యొక్క హెల్ప్ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరిగింది. అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎటువంటి పొరపచ్చలు లేకుండా సాఫీగా జరిగేటట్టు ఈ కార్యక్రమాలు 3 కార్యక్రమాలు మా స్కూల్లో జరుగుతూ ఉన్నాయి. క్లస్టర్ లెవెల్, రీజనల్ లెవెల్ మరియు నేషనల్ లెవెల్. సో దీనికి అందరూ కూడా విచ్చేసి ఈ ప్రోగ్రామ్స్ని జయప్రదం చేయవలసిందిగా ప్రిన్సిపాల్గా నేను అందరూ I'm Velayudan, Vice Principal, Governor Vidyalaya, Valasapalli. We are very happy to say that our school is organizing cluster level athletic meet, and 9 schools are participating in it. Students have come. They are participating in many events, and a lot of activities going on in the ground. After this cluster meet for 2 days, 7 and 8, we will have regional meet that will be held on 12th, 13th and 14th of this month. And from throughout the region, various teams will be coming here and they will be taking part in the athletic meet. After that, we have national meet that will be held in September. It is yoga meet throughout India. Different teams from throughout India will be coming here and they will be participating in yoga activities. So we are trying our level best to do everything well. And now, barring some disturbances from the rain, every other activity is organized well. And even we seek the help of district administration also to help us in performing this activity, in conducting these activities well. So I think with everybody's help, I am very optimistic that things will go on well and every activity will be performed very well. So once again I say that rain God will help us to carry on with the activities. So thank you very much. Thank you very much. మదనపల్లె పట్టణం వడ్డిపల్లెలోనున్న దండు మారెమ్మ తల్లి దేవాలయం నందు చోరీ జరిగింది. బుధవారం ఉదయం 2 గంటల నుండి 3 గంటల మధ్య ఈ చోరీ జరిగి ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు అలాగే గేటు బీగాలను పగలకొట్టి సుమారు 3 లక్షల రూపాయల విలువ చేసే అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశారన్నారు. అదేవిధంగా పక్కనే ఉన్న ఇంటి తాళం పగలకొట్టి లోపల ఏమీ లేకపోవడంతో సీసీ కెమెరాల దొంగలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న తాలూకా సీఐ శేఖర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పేపర్ కేస్తారా అంతే మనుషులు కనపడుతున్నారా అట్లా చూపిస్తామే ఒక్కటే ఉండేది దీని బేగమా లేవు ఎవరు అదేడా అట్లే ఉంది అది దాన్ని చూసినా నేను పగలగొట్టేసిన లేదని చూసినా నేను సాంగ్ వచ్చి దేవుని పెట్టాను లోన్ చేసినాడు చూసినా నేను తీసి ఏమన్నా లోపల ఉన్నాయి దీని బెగాల కానీ పగలగొట్టినాడు ఏమన్నా ఉన్నాయా అని గాయత్రి ఉందా మన దగ్గర వీడియో ఉంది పెట్టమని చెప్పాను మొబైల్
ఫోన్ చేసి నా నెంబర్ పెట్టమని చెప్పమ్మా. ఎవరో బాగా చూసినట్లు ఆడైతే కెమెరా చిప్పు పెట్టుకోవచ్చు గోడ కూడా ఇది గాజుపూర్ కూడా ఎస్టీ మహిళ అయిన తనపై అత్యాయత్నం చేసిన వారిపై 307 సెక్షన్ ఎందుకు నమోదు చేయాలని తమ్మళ్లపల్లె నియోజకవర్గం తెట్టు గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ ముదివేడు పోలీసులను ప్రశ్నించారు. నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు తన తల్లితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరమ్మ మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన 2 మహిళలు పాత కక్షలతో మార్చి నెలలో తనపై కొడవలితో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. తన తండ్రి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారన్నారు. కాగా పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయలేదని, తన తలకు 5 కుట్లు పడితే ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మాత్రం సింపుల్ ఇంజురీ అంటూ ఊన్ సర్టిఫికేట్ ఇవ్వడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలన్నారు. సార్ మా క్యాస్ట్ వచ్చి ఎస్టీ సార్, నా పేరు వచ్చి మూడు ఈశ్వరమ్మ సార్. మార్చి 15వ తేదీ సార్, మార్చి 15వ తేదీ నాపై 2 లేడీస్ హత్యాయత్నం చేసినారు సార్. పాత కక్షలు మనసులో పెట్టుకొని, పాత కక్షలు అంటే వాళ్ళకి మేకలు ఉన్నాయి సార్, వాళ్ళకి మేకలు ఉన్నాయి, మాకు గొర్రెలు ఉన్నాయి సార్. వాళ్ళ మేకల వెంట ఒక కుక్క ఉంది సార్, అది వేట కుక్క సార్. వాళ్ళ మేకల వెంట డైలీ తోలుకొని వెళ్తారు సార్ కుక్కని. మా నాన్న కూడా గొర్రెలు తోలుకొని వెళ్ళారు సార్. గుట్టకి తోలుకొని వెళ్తే వాళ్ళ కుక్క వచ్చి మా గొర్రెల్ని గుట్టలో తరిమింది సార్. అప్పుడు బెదిరుకొని మా గొర్రెలు రాళ్ళ సందులో కంపల్లో పడిపోయి 2 నిండు గర్భిణీ గొర్రెలకి కాళ్ళు విరిగిపోయినాయి సార్. ఆ విషయమే మాకు నష్టం జరిగింది, మాకు
కట్టేయండి అని అడిగాం సార్ మేము వాళ్ళని, పోతులలో భారతి వాళ్ళని. వాళ్ళు నష్టపరిహారం మేము కట్టిమనేసి మమ్మల్ని చాలా ర్యాష్గా తిట్టారు. మళ్ళీ మేము ముదివేడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాము. అప్పుడు పోలీసులు మాకు న్యాయం చేస్తున్నారు. వాళ్ళ సైడ్ నుంచి 7,000 నష్టపరిహారంగా కట్టించినారు సార్. అప్పటి నుంచి వాళ్ళు పోతులలో భారతి, పారపట్ల జ్యోతి వాళ్ళు మనసులో పెట్టుకొని, పాతక్షలు మనసులో పెట్టుకొని మా దగ్గర నష్టపరిహారం 7,000 కట్టించుకున్నారు. వీళ్ళని ఎటు తిరిగి చంపేయాలనేసి మా పైన పాతక్షలు పెట్టుకొని మా పైన హత్యాయత్నం చేస్తున్నారు సార్. నా పైన పోతులలో భారతి, పారపట్ల జ్యోతి సార్. మార్చి 15వ తేదీ సార్, అడవిలో సార్, అది గుట్టలో సార్ జరిగింది ఇది. అప్పుడు వాళ్ళు నాపై దాడి చేసినప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయా సార్. తీవ్రంగా రక్తస్రావంతో ఉన్నప్పుడు మా నాన్న అక్కడే గుట్టపైన గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు సార్. మా నాన్న చూసి నన్ను ఇంటికి పిలుచుకొని వచ్చాడు. అప్పుడు మా నాన్న మా మమ్మీ మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు సార్. హాస్పిటల్లో 2 వీక్స్ నేను ట్రీట్మెంట్ తీసుకున్నా సార్. హాస్పిటల్లో కూడా డాక్టర్ ప్రణవ్ భార్గవ్ సార్ కూడా నాకు న్యాయం చేయలేదు సార్. సింపుల్ ఇంజరీ అనేసి పెట్టారు సార్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇలా జరిగితే ఇలాగే రాస్తారు సార్. మాకు అన్యాయం జరిగింది సార్, మాకు మోసం చేసినారు సార్, మాకు న్యాయం చేయండి సార్. ప్రజల నుండి రోజు రోజుకు శ్రీరామ్ ఇన్సూరెన్స్ కు మంచి ఆదరణ లభిస్తుందని రీజనల్ హెడ్ సంపత్ కుమార్ అన్నారు. నేడు మదనపల్లె పట్టణంలో శ్రీరామ్ ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయం నందు 2 పాలసీదారులు నామినీలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ రాకేష్, ఏరియా బ్రాంచ్ మేనేజర్ వెంకటేష్, బ్రాంచ్ మేనేజర్ లక్ష్మి ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఇన్సూరెన్స్ తీసుకున్న వారిలో 2 మృతి చెందడం జరిగిందన్నారు. ఒకరు రోడ్డు ప్రమాదంలో, మరొకరు హార్ట్ అటాక్తో మృతి చెందారని, వారిలో ఒకరు 16,000 రూపాయలు, మరొకరు 20,000 రూపాయలు ఇన్సూరెన్స్ కంతులు కట్టారని, వారికి ఒకరికి 3.30 లక్షలు, మరొకరికి 2.16 లక్షల రూపాయలు 48 గంటలు ఇవ్వడం జరిగిందన్నారు. మేము ఈ మదనపల్లి బ్రాంచ్ 2 సంవత్సరాల కిందట పెట్టడం జరిగింది. ఇలా మనం ప్రతి జిల్లాలో ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తున్నాము. ప్రతి ఒక్క పౌరునికి భారతదేశంలో ఇన్సూరెన్స్ కవర్ చేయాలి. 100% భారతీయులకి 2047 కల్లా ప్రతి ఒక్క భారతీయ పౌరునికి ఇన్సూరెన్స్ ఉండాలి అన్న గవర్నమెంట్ ఆర్డర్ని బేస్ చేసుకొని మేము శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళము ప్రజలకి ఇన్సూరెన్స్ అవేర్నెస్ తెలియజేయాలి. వీ నీడ్ టు ఎరాడికేట్ ఇన్సూరెన్స్ ఇల్లిటరసీ ఇన్ దిస్ సొసైటీ. సో దట్స్ ద రీజన్ వీఆర్ doing this exercise and making people, giving a financial security to everyone. So ఆ ప్రాసెస్లో ఈ పర్టికులర్ కస్టమర్కి మనం పాలసీ చేయడం జరిగింది పోయిన సంవత్సరం. సో అన్ఫార్చునేట్లీ ఇలా డిమైజ్ జరగడం, వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా జరగడం జరిగింది. సో మనం ఈ పర్టికులర్ కస్టమర్కి తెలియజేయడం ఏమంటే, వాళ్ళకి తెలిసిన చుట్టుపక్కల వాళ్ళకి ఇన్సూరెన్స్ యొక్క ముఖ్యత ఏంటి అన్నది చెప్పగలిగితే అదే మాకు 10,000. నా పేరు రాకేష్. నేను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏరియా మేనేజర్ చేస్తున్నాను. ఇవాళ వీళ్ళకి క్లెయిమ్ వచ్చింది మన కస్టమర్కి. నేను లాస్ట్ ఇయర్ పాలసీ తీసుకున్నాను. ఫస్ట్ ఇయర్ రెన్యూవల్ కట్టక ముందుకే వెంకట సుబ్బారెడ్డి గారు ఫైనాన్షియల్ లాస్ అవ్వడం వల్ల ఇప్పుడు మేము క్లెయిమ్ సెటిల్మెంట్ అయిపోయింది ఆల్రెడీ. సో వీళ్ళు వచ్చి వాళ్ళ చెక్ రిసీవ్ చేసుకున్నారు. సో అంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఎవరైనా అందరు కస్టమర్స్ కూడా మేము ఇలా చెప్పాలనుకుంటున్నాం. లైక్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేము 48 hours లోపే మేము క్లెయిమ్ సెటిల్మెంట్ అయిపోయింది. 2 కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు 2 కస్టమర్స్ కూడా సేమ్ 48 hours లోపే క్లెయిమ్ సెటిల్మెంట్ అయిపోయింది. సో వాళ్ళు ఫస్ట్ ఇయర్ ప్రీమియం 16,000 చేంజ్ కట్టారు. వాళ్ళకి 2,12,000 చేంజ్ అమౌంట్ క్లెయిమ్ సెటిల్మెంట్ అయింది. వైదేహి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు రీసెర్చ్ సెంటర్ స్వాస్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ఉచిత గుండె పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆసుపత్రి ఆర్ఎంఓ ఉమేష్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని స్వాస్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి ఈ శిబిరం ప్రారంభమవుతుందన్నారు. సీనియర్ హార్ట్ సర్జన్ డాక్టర్ దుర్గా ప్రసాద్ రెడ్డి ఈ ఉచిత గుండె పరీక్ష శిబిరం నందు రోగులకు వైద్య పరీక్షలు చేస్తారని చెప్పారు. మన మదనపల్లి నక్కలదిన్నెలో ఉన్నటువంటి సత్సంగ్ ఫౌండేషన్ స్వాస్థ్య హాస్పిటల్ మరియు
బెంగళూరు వైదేహి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 10వ తారీఖున మన స్వాస్థ్య హాస్పిటల్ పరిసరంలో గుండె పరీక్ష శిబిరం జరపబడుతుంది. ఈ గుండె పరీక్ష శిబిరం నందు ప్రఖ్యాత గుండెకి సంబంధించిన శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ దుర్గా ప్రసాద్ రెడ్డి గారు మరియు వారితో పాటు వారి యొక్క వైద్య బృందము మరియు ఎకో స్కానింగ్, ఈసీజీ అంతా అందుబాటులో ఉంటుంది. క్యాంపులో పాల్గొన్న వారికి ఉచితంగా ఎకో స్కాన్ చేయబడను, ఈసీజీ తీయబడను మరియు వైద్యుల సంప్రదింపులు ఇవ్వబడను. సో ఈ 10వ తారీఖున ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా స్వాస్థ్య హాస్పిటల్లో ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, స్త్రీలకు సంబంధించిన వైద్యులు, ఫిజియోథెరపీ, పళ్ళ డాక్టరు అందుబాటులో ఉంటారు. స్వాస్థ్య హాస్పిటల్ చారిటబుల్ హాస్పిటల్. మా హాస్పిటల్ నందు ఎటువంటి ఛార్జెస్ ఉండవు, ఉచితంగా సంప్రదింపులు ఇవ్వబడను, ప్రొసీజర్ ఛార్జెస్ ఏమి ఉండవు. సో మదనపల్లి ప్రజలకు ఈ అవకాశం ఎంతో గొప్పది. అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత్తు పదార్థాలు అరికట్టడంతో పాటు పాఠశాల, కళాశాలల పరిసరాల్లో పొగాకు సంబంధించిన విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్న డీఎస్పీ కొండయ్య. మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించిన డీఎస్పీ. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయండి. బీజేపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పిలుపు. మదనపల్లె బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్తో కలిసి హర్ఘర్ తిరంగా కార్యక్రమంపై కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.